ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రీనమండి. గురుగారు, జూలై మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజెంట్ ఏళ్ళనాటి శని దశలో ఉన్నారు. మరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఇబ్బందికరంగా ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ప్రస్తుతానికి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ద్వారా కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ మాసంలో గనక చూసుకున్నట్టయితే, చతుర్థంలో గనక వాళ్ళకు చూసుకున్నట్టయితే వీళ్ళకు 4వ స్థానంలో రవి సంచారము, రవితో పాటు గురు సంచారం అనేటటువంటిది ఈ నెల మొత్తం ప్రారంభమైంది. కాబట్టి వీళ్ళకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ మాసంలో జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళు ఆస్తులు తాకట్టు పెట్టుకునేటటువంటి తరహాలు, అలాగే వీళ్ళు కొంచెంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేటటువంటి తరహాలు ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు ఈ మాసంలో కనిపిస్తాయి. కనుక మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. వీరు పుట్టుకతోనే చాలా కష్టపడి పైకొచ్చినటువంటి తత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు. వీళ్ళు చాలా నేర్పరిగా ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కొన్ని గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావం వల్ల ఇబ్బందులు మాత్రమే పడతారు తప్ప వ్యక్తిగతంగా వీళ్ళు చాలా మంచివారై ఉంటారు. మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళ జీవితంలో వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటటువంటి తరహాలో ఉన్నటువంటి జాతకులు ఎవరైనా ఉన్నారంటే అది మీనరాశి వారు అని చెప్పుకోవచ్చు. వీరు ఇతర విషయాలు జోక్యం చేసుకోవడం కానీ, అనవసరమైన విషయాలు కలుగజేసుకోవడం కానీ ఎలాంటివి ఉండవు. కాకపోతే వీళ్ళ ఈ స్వభావం ఎట్లా ఉంటుందంటే, దారిన పోయేదంతా వీళ్ళ నెత్తి మీద పడేటటువంటి యోగం వీళ్ళ అందరూ మన వాళ్ళే అనే భావన ఉంటుంది. అందరూ మన వాళ్ళే అనే భావన ఉంటూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే లిమిటేషన్, పరిధులు ఉంటాయి వీళ్ళకు. అయినా కానీ ఇలాంటివి కొన్ని జాతక ప్రభావం వల్ల, లేదంటే ప్లానెటరీ పొజిషన్ వల్ల, ఇలా ఏలినాటి శని ప్రభావం వల్ల దారిన పోయేదంతా వీళ్ళ తల మీద వచ్చి పడేటటువంటి అవకాశము వీళ్ళ జాతకంలో ఎక్కువగా ఏర్పడిపోతూ ఉంటుంది. మంచి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. ఎవరైనా గట్టిగా మాట్లాడినా కూడా వీళ్ళు గట్టిగా మాట్లాడేలాంటి సిచ్యువేషన్లో ఉంటూ ఉంటారు. అంటే వీళ్ళకి గొడవలన్నా, లేదంటే ఏదైనా ఇబ్బందులు పడాలన్నా వీళ్ళకి దానికి చాలా దూరంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఈ మీనరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళ తరహాలో వీళ్ళే ఉంటారు. వీళ్ళ ప్రపంచంలో వీళ్ళే బ్రతుకుతారు తప్ప ఇతరుల ప్రపంచాల జోలికి వీళ్ళు వెళ్ళరు. వాళ్ళ పని ఏదైనా సరే, వాళ్ళ కంటి పని జరిగినా అయ్యో పాపని వదిలేస్తారే తప్ప వీళ్ళు దాంట్లో కలగజేసుకోవడం, జోక్యం చేసుకోవడం వీళ్ళకు అంతగా ఇష్టం ఉండేటటువంటి అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్లానెటరీ పొజిషన్ ప్రకారం ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిదే వీళ్ళకు కొద్దిగా కష్టపెట్టేటటువంటి అవకాశము. వీళ్ళు ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీనరాశి వారు ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు, అలాగే ఉద్యోగము, అలాగే వ్యాపారంలో ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. అలాగే చేసే ప్రతి పనిలో ఆటంకం మొదలవుతుంది, లేజీతనం మొదలవుతుంది, బద్ధకం మొదలవుతూ ఉంటుంది. చేసే పని కూడా శ్రద్ధ లేకుండా అయిపోయి వీళ్ళు కొద్దిగా కిందికి పడిపోయేటటువంటి లక్షణాలు ఈ మాసంలో ఎక్కువగా వీళ్ళ జాతకంలో కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పీరియడ్లో గురుగారు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ₹1 దాచుకుంటేనే బెటర్ అంటారా, లేదంటే 100% ఈ సమయంలో మీనరాశి వారు కష్టపడ్డది కానివ్వండి, లేదా సంపాదించింది కానీ దాచుకున్నది చాలా ఉత్తమము. ఎవరికైనా సరే ఇంట్లో ఉండి ఏం చేస్తాయిలే, ఎవరికైనా ఇస్తే కనీసం ఏదైనా తిరిగి వస్తుంది అని ఆశపడ్డా ఆశలు అడియాశలు అవుతాయి. కాబట్టి మీరు చేతి నుంచి డబ్బులు ఇవ్వడం కానివ్వండి, ఎవరికైనా షూరిటీ లాంటిది ఉండడం కానివ్వండి, ఇలా చేస్తే మీ జీవితం అనవసరంగా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి పెట్టుబడుల విషయంలో కానీ, షూరిటీ విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే వీళ్ళను మోసం చేసేవారు పెరిగిపోతారు. మోసపోయిన వాడు బాధపడతాడు, మోసం చేసిన వాడు సంతోషపడతారు. అలా ఉంటుంది వీళ్ళ జీవితంలో. కనుక కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి. కొత్త పరిచయాలతో వీళ్ళ నెట్వర్క్ కావచ్చు ఎలా ఉండాలంటారు? లైక్ వీళ్ళ సొంత వాళ్ళే నమ్మించి మోసం చేయడం, ప్రలోభాలకు గురే అవకాశాలు అని కనిపిస్తుంది. 100% ఉంటాయండి. శని మన జాతకంలో బాగా లేకపోతే కనుక తప్పకుండా నమ్మిన వాళ్ళే మోసం చేయడము, నమ్మిన వాళ్ళు దూరం అయిపోవడము, కుటుంబంలో చిక్కులు, చికాకులు, ఇబ్బందులు మొదలవ్వడము, కోపం ఆవేశం విపరీతంగా రావడము, ఎక్కడ కూర్చున్నా సాటిస్ఫాక్షన్ లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, మనశ్శాంతి కరువైపోవడం, ఎవరో పోనీ ఎంత కష్టపడ్డా ఎంత బాధపడ్డా కూడా వీళ్ళు ఓర్చుకుంటారే తప్ప ఎదుటి వారికి ఒక మాట అందాము, వాళ్ళతో గొడవ పెట్టుకుందాము అనేటటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి వ్యక్తుల్లో ఈ
యొక్క మీనరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ కోప్పడ్డా, ఎదిరిద్దామని చేసిన ప్రయత్నాలు చేసినా కూడా అవంత సఫలీకృతం కావు. వీళ్ళని చూసి ఎవరు కూడా భయపడేటటువంటి సిచ్యువేషన్లో ఉండరు. ఒకవేళ భయపెడదామనుకున్నా 10 మంది వేసుకొని పోయినా వీడితో ఏమీ కాదులే అని చెప్పేసి దాన్ని కొంచెం చులకనగా చూసేటటువంటి తత్వము ఈ యొక్క మీనరాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ధైర్యవంతులే, కాకపోతే వీళ్ళ ధైర్యం వీళ్ళ అవసరానికి ఉపయోగపడదు, పక్కనున్న వారి అవసరానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి తత్వంలో మీనరాశి వారు ఉంటారండి. ఇక గురుగారు, విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండిపోతుంది? ముఖ్యంగా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. విద్యార్థులకు ఏ దోకా లేదండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. విద్యార్థులకు మంచి చదువు పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు దొరికేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదే రకంగా ఈ మాసంలో వీళ్ళకు వాళ్ళు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యేటటువంటి అవకాశము తప్పకుండా ఈ మాసంలో వీళ్ళకి కలుగుతుంది. నిరుద్యోగులు కూడా శుభవార్త ఏదన్నా వినడానికి ఆస్కారం అని కనిపిస్తుంది. తప్పకుండా నిరుద్యోగులు శుభవార్తలు వింటారు, మంచి ఉద్యోగ అవకాశాల్లో నిలబడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగం లేనటువంటి వారు ఏదో ఒక ఉద్యోగం రాణించాలి అని ఒక ఉద్యోగంలో మాత్రం స్థిరపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కానటువంటి వారికి వివాహ యోగము, సంతానం లేనటువంటి వారికి సంతాన యోగం కలిగేటటువంటి అవకాశము తప్పకుండా ఈ మాసంలో వీళ్ళకి కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక భూమికి సంబంధించి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఇన్ కేసు ఏదన్నా భూమి కొనాలన్నా డాక్యుమెంట్స్ విషయంలో కావచ్చు, ఏదైనా జాగ్రత్తలు అవసరం అంటారు వీళ్ళకి? తప్పకుండా అవసరం అండి. భూములు కొనుగోలు చేద్దామన్నా, అమ్మడం చేద్దామనుకున్నా కూడా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ మాసంలో కొనుగోలు చేయకుండా ఉంటే బాగుంటుంది. మళ్ళీ శ్రావణ మాసం కానీ లేదా మీకు ఈ ఆశ్వీజ మాసంలో కానీ కలిసి వచ్చే అవకాశం, భాద్రపద మాసం కూడా అంత కలిసి రాదు. శ్రావణ మాసం లేదా ఆశ్వీజ మాసంలో మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎందుకంటే భూముల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేటటువంటిది కొద్దిగా వెనకబడింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సూర్యుడు రాజు అయ్యాడు కాబట్టి ఈ మాసంలో భూములు కొనుగోలు చేసినా, అమ్మడం చేసినా, అమ్ముదామనుకున్నా అంత డబ్బు రాదు, కొందామనుకున్నా తక్కువ ధర వస్తుంది, కానీ మనం అమ్ముదాం అనుకున్నప్పుడు ధర ఎక్కువగా రాకపోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న తరహాలో డబ్బులు ఉంటే దాచుకునే ప్రయత్నం చేయండి. లేదు అని అంటే కనుక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. అంతేగాని భూముల మీద ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న టైంలో మీనరాశి వారు, వేరే జాతకులకు వేరే కావచ్చు, కానీ మీనరాశి వారు మాత్రం ఇప్పుడు ఏం పెట్టకండి, ఉన్నవి దాచుకునే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. గురుగారు, మీరు అన్నట్లుగా ప్రజెంట్ గ్రహస్థితి చూసుకున్నట్లయితే ఏ పనన్నా కాస్త నెమ్మదిగా జరగడం, ముందుకెళ్ళడం జరుగుతుంటుంది. సాధారణంగా కాస్త లోగాను, డిప్రెషన్లో ఉంటారు. సో వీళ్ళ మనస్తత్వం అనేది ఎలా ఉంటే బాగుంటుంది అంటారు ఈ పర్టికులర్ పీరియడ్లో? ముఖ్యంగా ఇప్పుడు ఈ పర్టికులర్ పీరియడ్లో కనుక చూసుకుంటే వాళ్లకు కొంచెము డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి అవకాశం. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో వాళ్ళ జీవితంలో అష్ట కష్టములు ప్రారంభమవుతాయి. 7.5 సంవత్సరాలు శని అంటే నాట్ ఏ జోకు. ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో వాళ్ళు ఎన్ని చూడాలో అన్ని చూసేదాకా శని వదిలిపెట్టదు. అందుకే దీన్ని సాడే సాతి శని అంటారు. అంటే 7.5 సంవత్సరాల శని కాల పీరియడ్ ఇది ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు గొప్పలకు పోవడము, అప్పులు చేసుకోవడము, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము, కొట్లాటలకు వెళ్ళడము, వేరే వ్యసనాల అలవాటు, ఇవన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఇతనంతా కూడా కప్పేస్తూ ఉంటాయి, మాయ చేసేస్తూ ఉంటాయి, ఆశలు చూపిస్తూ ఉంటాయి, మోహం పడేలా చూపిస్తూ ఉంటాయి, అత్యాశకు గురి చేస్తూ ఉంటాయి. ఇలా మనిషి ఏదైతే వీక్ పాయింట్ ఉంటుందో దాన్ని క్యాచ్ చేసేసి దాన్ని ఆ వీక్ పాయింట్లో ముంచేసేటటువంటి స్వభావాలు ఎక్కువగా ఈ మాసంలో నుండి ప్రారంభమవుతాయి. కాబట్టి ఇలాంటి కొన్ని వాటికి మీరు, ఎందుకంటే మనస్సే మనకు బలమైనటువంటిది, ఆ మనస్సుని కంట్రోల్లో పెట్టుకొని మనోనిగ్రహాన్ని ఎంత పెంచుకుంటే వీళ్ళ జీవితం అంత బాగుపడుతుంది. నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మనోనిగ్రహాన్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యు. అనవసరంగా చెడుదారులో వెళ్ళడం కానీ, అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకున్నామంటే వాడి జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. గురుగారు, శనికి సంబంధించి మన పరిహారాలు చెప్పబోయే ముందు ఏదన్నా పని ప్రారంభించాలంటే ఏదన్నా పర్టికులర్ రోజు మీరు ప్రారంభించుకుంటే బాగుంటుందంటే ఏదన్నా చెప్తారా వీళ్ళకి? ఏదన్నా ముఖ్యంగా వీళ్ళు ఏదైనా ప్రారంభం చేయాలి అని అనుకుంటే కనుక వీళ్ళకు బుధవారం కలిసి వస్తుంది, శుక్రవారం కలిసి వస్తుంది. కాబట్టి ఏదైనా పని ప్రారంభం చేయాలంటే బుధవారం కానీ శుక్రవారం కానీ ప్రారంభం చేయండి. కొత్త వాహనాలు కొనుక్కోవడం, కొత్త బిజినెస్లో ప్రారంభం చేయడం, ఇలాంటివి ఏదైనా కొత్త పని వీళ్ళ జీవితంలో మొట్టమొదటిగా కొత్త పని ప్రారంభం చేస్తున్నాము అని అంటే కనుక బుధవారం కానీ శుక్రవారం కానీ కలిసి వచ్చేటటువంటి అవకాశం వీళ్ళ జీవితంలో ఏర్పడుతుంది. ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త ఈ శని తీవ్రత అనేది తగ్గుతుంది అంటారు? అయితే వీళ్ళకు ప్రతిసారి నేను ఏం చెప్తాను అని అంటే కనుక ఈ మీనరాశి 7.5 సంవత్సరాల శనికాలం ఉంది కాబట్టి వీళ్ళకు ఒక శివశక్తి స్ఫటికలింగం నేను స్వయంగా ఇస్తాను. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా సరే నేను బై పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపిస్తాను. నేను పంపించినటువంటి ఆ శివలింగాన్ని ప్రతిరోజు ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రము దాని ముందర కూర్చుండి ధ్యానం చేసుకోమని చెప్పండి. శని ప్రభావం తగ్గుముఖం బట్టి వీళ్ళ జీవితంలో అదృష్ట యోగం అనేటటువంటి ప్రారంభమవుతుంది. ఎందుకంటే
నవగ్రహాలు అన్నీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఆ సూర్యుడు శివుడి యొక్క ఆధీనంలో ఉంటాడు కాబట్టి యూనివర్సల్ ఆయన కాబట్టి ఈ గ్రహాలను శాసించేటటువంటి వాడు కాబట్టి ఈ శని నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకత తగ్గించే ప్రభావం శివారాధన వల్ల కలుగుతుంది. అలాంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక లింగం ఇస్తాను. అది కేవలం ఈ జాతకులు కదా, ఎవరైనా ఇంట్లో పెట్టుకునేటటువంటి అపూర్వమైనటువంటి శివశక్తి స్ఫటిక లింగము అది నేను ఇస్తాను. అది ఎవరైనా ఇంట్లో ఆర్థిక సమస్య బాధలున్నా, అప్పుల బాధలున్నా, ఇంట్లో గొడవలున్నా, ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంది, ఇంట్లో డబ్బులు నిలవట్లేదు అని అనుకున్న ఈ శివశక్తి లింగాన్ని మీ ఇంట్లో పెట్టుకుని నేను చెప్పినటువంటి మంత్రాన్ని పూజన చేసుకోండి. తప్పకుండా వాళ్ళకి శుభం లాభం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటో చెప్తారా గురుగారు? తప్పకుండా అండి. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అనేటటువంటి శ్లోకం చెప్పుకొని ఓం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అనేటటువంటి శ్లోకంతో ప్రతిరోజు ధ్యానం చేసుకుంటే ఆ శివుడే వాళ్ళ పక్క నుండి నిరంతరం వాళ్ళు రక్షిస్తారండి. మీన రాశి వాళ్ళందరికీ కూడా ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.